హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ G+2 హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్. ఇది కార్నర్ లో ఉంటుందండి. సౌత్ వెస్ట్ కార్నర్ G+2 హౌస్ ఇది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2 సైడ్ రోడ్ ఉంటుంది. మనకు సౌత్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది, వెస్ట్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. కార్నర్ బిట్ ఇది. G+2 హౌస్ ఇది. 1 బిహెచ్కే ఉంటుందండి. ప్రతి ఒక్క పోర్షన్కి 1 బిహెచ్కే ఉంటుంది. గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు 1 బిహెచ్కేనే వస్తుంది. చూడొచ్చు చుట్టూతా అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇది HMD లేఅవుట్లో ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి యమ్నంపేట్ అండి, నియర్ బై గట్కేసర్ టు ఈసీఎల్ వెళ్ళే రూట్లో ఉంటుంది. నియర్ బై శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ అండి అది. ఇక్కడ రెంట్లకు అయితే చాలా డిమాండ్ ఉంటుంది. మీకు రెంట్లు అయితే చాలా వస్తాయి ఇక్కడ. చూడొచ్చు ఇది సౌత్ సైడ్ గేటు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 బిహెచ్కే ఉంటుంది. ఇది హాలు. ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ అన్ని ఫిట్టింగ్ చేసి ఉన్నాయండి. రెడీ టు మూవ్ ది హౌస్. చూడొచ్చు చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి ఇది. 1 బిహెచ్కే ఉంటుంది. ప్రతి పోర్షన్ కి రెంట్లు కూడా చాలా వస్తాయండి. ఇక్కడ మీకు రెంట్లకు ఇబ్బంది లేదు. రెంటల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు, హాస్టల్ పర్పస్ కూడా పనిచేస్తుంది ఇది. ఇది బెడ్రూమ్. చూడొచ్చు ఫ్యాన్స్, లైట్స్ అన్ని ఫిట్టింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో ఫర్నిచర్ అనేది ఏం రాదండి, వితౌట్ ఫర్నిచర్ ఇది. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్. వాష్రూమ్ కూడా పెద్దగా స్పేసియస్గా వచ్చింది. వెస్టర్న్ ఇచ్చారు. చూడొచ్చు ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా పెద్దగా స్పేసియస్గా వచ్చింది, చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే సంపు, బోర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది వాష్ ఏరియా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఫ్లోర్ కూడా 1 బిహెచ్కే వస్తుంది. ఇక్కడ రెంట్లు అయితే చాలా వస్తాయండి మీకు. రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది హౌస్. హాస్టల్ వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు, హాస్టల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఇది హాలు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారండి స్పేస్ ఇది. ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ చాలా బాగుంది. 2 సైడ్ రోడ్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది మీకు. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారండి. విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. టోటల్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. మనకు ఇది కిచెన్. ఇది చూడొచ్చు కిచెన్ కూడా స్పేసియస్ గానే ఉంది. సింగిల్ బెడ్రూమ్ కాబట్టి 1 బిహెచ్కే కాబట్టి చాలా బాగుంటుంది. ఇది బాల్కనీ అండి, వాష్ ఏరియా వస్తుంది మనకి ఇక్కడ. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం క్రాస్ ఉంటుందండి, క్రాస్ బిట్ ఇది. వాస్తుపరంగా కట్టారు, ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందండి. అండ్ సెకండ్ ఫ్లోర్ ఇది. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్ లాగానే ఉంటుంది. ఇది యమ్నంపేట దగ్గర వస్తుందండి. ఇది 60 స్క్వేర్ యార్డ్స్. ఇది 60 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. సౌత్ వెస్ట్ కార్నర్ ఇది. సౌత్ వెస్ట్ కార్నర్ HMD లేఅవుట్.
యమ్నంపేట్ నియర్ బై గట్కేసర్ అండి. రాంపల్లికి నుంచి కూడా దగ్గర వస్తుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర వస్తుందండి. రాంపల్లి వచ్చేసి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో రాంపల్లి ఉంటుంది. చర్లపల్లి వచ్చేసి 4-5 కిలోమీటర్ ఉంటుంది. గట్కేసర్ ఓవరాల్కి వచ్చేసి 3 కిలోమీటర్స్ వస్తుందండి. వరంగల్ హైవే వచ్చేసి 4 కిలోమీటర్ వరకు ఉంటుంది. 3-4 వరకు గట్కేసర్ చూడొచ్చు. తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకైతే ఈ హౌస్ చాలా బాగుంటుందండి. G+2 హౌస్ ఇది. రెంట్లకు ఇచ్చుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. మినిమం రెంట్ ఇక్కడ మీకు టోటల్ బిల్డింగ్ ఇచ్చేకుంటే 25,000 వరకు వస్తుందండి రెంట్. ఇక్కడ రెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. చూడొచ్చు పక్కన అన్ని బిల్డింగ్సే, అవన్నీ హాస్టల్స్ అండ్ రెంట్లకు ఇచ్చిన బిల్డింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. నియర్ బై కాలేజ్ ఉంటుందండి, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ అది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అది. 60 గజాలు, వెస్ట్ సౌత్ కార్నరు. మీకు మెయిన్ బస్సు ఆటో వెళ్ళే రూట్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది. 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఆటో బస్సు. ఎవ్రీ టైం మీకు బస్సులు ఆటోలు అయితే కన్ఫామ్గా ఉంటాయండి. ఆటోలకు బస్సులకు ఇబ్బంది లేదు. చూడొచ్చు చుట్టుపక్కల అన్ని హౌజెస్. ఇది వచ్చి గేటెడ్ కమ్యూనిటీ. ఇది పక్కన అపార్ట్మెంట్ కూడా ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.